ఇలాగ చిన్న చిన్న మొక్కలన్నీ దుయ్యండి. దోస్తే ఎంత చింత చిగురు, అసలు ఎప్పుడు నిత్యం చింత చిగురు ఉంటుందండి మనకి. చూసారు ఎంత బాగుందో చింత చిగురు. ఇప్పుడు ఇదంతా కూడా కోసేస్తాను అనమాట. ఇలా కోసేస్తాను. మళ్ళీ ఒక వారం రోజుల్లో మళ్ళీ చిగురులు వచ్చేస్తాయి. ఓకే అండి. ఇంకొక రోజు లేట్ అయిపోయింది, 2 రోజులు. అంతా కోసేస్తాను అనమాట. ఇలాగా చూడండి ఎంత బాగుంది. చూసారు చింతకూర, చింత చిగురు. చికెన్ కర్రీలోని, మటన్ కర్రీలోని ఎందులో అయినా వేసుకొచ్చండి. ఇంకా మొత్తం చూసేసి చూడు చింతకూర. మళ్ళీ ఒక వారం రోజులు మళ్ళీ చింతకూర రెడీ అయిపోద్ది. చూసారా మొత్తం చూసేస్తాను అన్ని చెట్లకి. ఇది పేస్ట్ చేసుకుని వేసుకుంటే ఎంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ వస్తాను. చూస్తారా ఎలా దూస్తాను. ఇది అంతా కోసేసుకొచ్చు చక్కగా. ఇది కూడా చూడండి, ఇది చక్కగా లేత చికిల్స్ ఎంత బాగుతున్నాయో. బోల్డ్ చింతకూర అండి. ఎంత చింతకూర అంటే నాకు ఇష్టం. ఇలాంటివన్నీ ఇలా చేయాలని నాకు ఇష్టం. వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా నేను చింతకూర కోసుకుని వెళ్తాను. ఇది మొత్తం ఒక ఫ్యామిలీ అంతా తినొచ్చు అన్నమాట ఈ చింతకూర. వారం కూడా చింతకూర. చింత చిగురు చాలామంది ఇష్టపడతారు, పప్పు చింతకూర అలాగా కదా.